ఫర్నిచర్ షాప్కి సత్యంని యజమాని చేసిన బాలు, మనోజ్కి ఊహించిన షాక్ ఇచ్చిన ముఖేష్. ట్విస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, బాలు ఏ విధంగా అయితే షాప్ ఓనర్ నాన్న అవుతాడు, నువ్వు మాత్రం కావు అని చెప్పేసి చెప్తాడు. ఎందుకనంటే ఆ డబ్బులంతా నాన్న కష్టార్జితంతో మీరు ఆ షాప్లో పెట్టారు కాబట్టి ఆ షాప్కి నిజమైన ఓనర్ నాన్న అవుతాడు అని చెప్పేసి చెప్తాడు. సో మీలో ఎవరైనా ఆ ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి విచ్చేయచ్చు. దాంతో సీరియల్ కంటిన్యూటీ ఎక్కడ కూడా మీకు కట్ అవ్వదు. దాంతో సీరియల్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక సీరియల్లోకి వెళ్దాం. సీరియల్లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే రేపు రాబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక్కడ మనోజ్ ఇక రోహిణి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బాలు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అప్పుడు రోహిణి అంటుందన్నమాట, నేను చెప్తే మాత్రం నీకు చాలా బాధేసింది. నేను నీకోసం ఎంత చేసుంటానో, నువ్వు కాస్త పని చేయలేదని చెప్పేసి బద్దకిస్తున్నావని చెప్పి పార్కులో వెళ్ళి పడుకున్నావని చెప్పేసి అన్నందుకు నీకు నా మీద చాలా కోపం వచ్చింది. అలాగే మీ అమ్మకు కూడా వచ్చింది. మరి ఇప్పుడేం జరిగింది? మరి ఇదంతా నేను ఇలా జరగకూడదు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వస్తే బాలు ఇలాగే ఏదో ఒకటి వాటా పెడతాడు అని చెప్పేసే కదా బిజినెస్లో పెట్టమని చెప్పింది. ఇప్పుడేమైంది? ఈ డబ్బులంతా మా నాన్న సంపాదించిన సంపాదనే కాబట్టి దీంట్లో నీకు ఎటువంటి హక్కు లేదు. దీనికి ఓనర్ వచ్చేసి నాన్న అని చెప్పేసి చెప్పాడా లేదా? ఈరోజు మాత్రం నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే మనోజ్ ఉండి అది కాదు రోహిణి ఉండేసి మాట్లాడబోతుంటే వెంటనే రోహిణి ఉండేసి అరవకు, నేను అదే నీకు చెప్పింది, నువ్వు ఇంకా కాస్త నాతో మాట్లాడకుండా ఉంటే చాలు, నాకు మామూలుగానే చాలా కోపం వస్తుంది, నువ్వు ఏం మాట్లాడకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటుంది. ఇక మనోజ్ కూడా ఏం చెప్పాలా ఏం చేయాలా అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా బాలు ఇద్దరు కలిసి డాబా పైన సేమ్ వీళ్ళిద్దరి కింద ఎలా ఉండుంటారా అనేది పైన డ్రామా వేస్తారు. వెంటనే రోహిణి ఇలాగా మీనా ఇక మనోజ్ లాగా బాలు మారిపోతారు. మీనా తన చేతిలో ఒక కర్ర తీసుకొని బాలు వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీ అమ్మ చెప్పిన మాట వింటావా? మీ అమ్మ మాట్లాడొద్దంటే నాతో మాట్లాడవా? మీ అమ్మ నా దగ్గరికి రమ్మంటేనే వస్తావా? మీ అమ్మ చెప్పిందని ఏకంగా ఇంటికి కూడా రాకుండా షోరూంలోనే నిద్రపోతావా అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నట్టు డాబా పైన పరిగెత్తుతూ ఉంటారు. ఇదంతా చూసి ఏంటండి ఇప్పుడు ఇలాగే జరుగుతూ ఉండుంటుందా అనంటే బాలు కూడా నవ్వుకుంటూ, ఖచ్చితంగా ఇప్పుడు కింద పార్లర్లమ్మ వాళ్ళ రూమ్లో మనోజ్ పరిస్థితి అయితే ఇదే, ఇలాగే జరుగుతూ ఉండుంటుంది, బాగా ఇప్పుడు ఖర్చు అనేది తీర్చుకుంటూ ఉండుంటుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఇద్దరు అలసిపోయి ఒక దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఇక దాంతో ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోనే మీనా ఉండేసి, ఇవన్నీ కాదండి, మీరు ఏదైతే మామయ్య ఈ షాప్కి ఓనర్ అని చెప్పేసి చెప్పారు చూడండి, నాకైతే అది చాలా బాగా నచ్చింది. నిజం చెప్తున్నాను కదా, మనసుకి చాలా సంతోషంగా ఎంతో మంచిగా ఉంది అని చెప్పేసి. అంతే కదా మీనా, మరి ఆ డబ్బులంతా మా నాన్న కష్టార్జితం, మరి మా నాన్న డబ్బుతో పెట్టిన దానికి మా నాన్నే కదా ఓనర్ అవుతాడు అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ ఏదైతే ఏమి దీని గురించి మనం కాస్తైతే ఆలోచించాల్సిన విషయమే. పార్లర్లమ్మ కనిపించే అంతే మామూలుదైతే కాదు, ఎంతైతే ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతుందో అంతైతే అసలు కాదు. తను మామూలు కిలాడి కాదు, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనంటే ఇంకేముందిలే అండి అనంటే, కాదు కాదు నువ్వు తక్కువ అంచనా వేయకు, ఇప్పుడే ఒక విషయమే బయటపడింది, నాకెందుకో స్టార్టింగ్ నుంచే పార్లర్లమ్మ మీద చాలా డౌట్లు అయితే ఉన్నాయి. తను మాట్లాడే ప్రతి మాటకి వెనకాల ఏదో ఒక రహస్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చూడు ఎంత అమ్మని మబ్బు పెట్టినట్టుగా ఉంటుంది. తనకి బాగా తెలుసు, ఇంట్లో అమ్మని కానీ మబ్బు పెట్టుకొని సంతోషపరిస్తే చాలు, తను చేసే ప్రతి తప్పులు వెనకాల తను వెనకేసుకుని వస్తుందని సంగతి తనకి తెలుసు. కాబట్టి ప్రతిదీ ఏది కూడా తెచ్చినా అమ్మకు తెస్తుంది, నాన్నకి తాదు. అలాగే ఆ నాన్న కోసం విడిగా ఏదైనా సింపుల్గా తీసుకొస్తే అమ్మకు మాత్రం బాగా ఆశగా తీసుకొస్తూ ఉంటుంది. ఇక అమ్మని బాగా తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడైతే ఒక విషయమే బయటపడింది, కాకపోతే తను ఊహించలేదు అమ్మ ఇలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇంకా కూడా తను గుణ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం బయటపడలేదు, అది బయటపడినప్పుడు కదా తనకి తెలిసేది అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి ఇంకెందుకులేండి అవన్నీ మా శివ చెప్పాడే కానీ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అంటే, చెప్తా తొందరలోనే ఆ విషయం కూడా తేలుస్తా అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రూమ్లో రోహిణి అక్కడ మంచం మీద కూర్చొని ఉంటుంది, ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మనోజ్ ఏమో ఇటు అటు తిరుగుతూ ఉంటాడు.
ఏందా ఈ విధంగా తను తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి మధ్య మధ్యలో రోహిణి చూస్తూ ఉంటుంది. ఇక మనోజ్‌కి ఏం అర్థం కాక తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి కూడా రూమ్‌లోకొస్తుంది. రూమ్‌లోకి రాంగాల్నే "ఏంటి? ఏం చేస్తున్నారు?" అనంటే, "ఏం లేదు ఆంటీ చెప్పండి" అనంటే, ఇక రోహిణి అలాగే లేసి కూర్చుంటుంది. మనోజ్ మాత్రం నుంచొనే ఉంటాడు. "రేయ్! నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చో నువ్వు కూడా" అని చెప్పేసనంటుంది. ఇక బయట బాలు అన్న మాటకి ఏం మాట్లాడాలో నాకేం అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలి అనంటే, ఇప్పుడు నేను ఏం మాట్లాడటానికి అవకాశం మీరు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ డబ్బంతా ఆయన చెప్పినట్టుగానే మా ఆయనదే కాబట్టి ఆయనే షోరూమ్‌కి ఓనర్ అవుతాడని చెప్పిన దానికి నేను తిరిగి చెప్పలేకపోయాను. అదే కానీ ఆ డబ్బులు ఆయనయి కాకుండా ఉండుంటే మనం దర్జాగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు వీటన్నిటికి కారణమైతే రోహిణి నువ్వే. ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా నువ్వే తీయాలి అని చెప్పేసనంటుంది. దాంతో రోహిణి ఉండి నేనేం పరిష్కారం చెప్తానంటే, నేనేం చేస్తానంటే, ఏం చేసేదేంటి? వెంటనే ఆ జీవా కానించి అదే కల్పన కానించి నువ్వు ఏవైతే డబ్బులు తీసుకున్నావో ఆ డబ్బుల్ని మొత్తాన్ని తీసుకొచ్చేసి నువ్వు వెంటనే వీళ్ళకి మొహాన కొట్టాలి అని అంటుంది. నేను ఎక్కడి నుంచి తెస్తాను అంటే, ఎక్కడి నుంచి తెచ్చేదేంది? మీ మావయ్యతో అడుగుతావో మీ మలేషియాలో ఉన్న మీ నాన్నతో అడుగుతావో నాకు సంబంధం లేదు. వెంటనే ఆ డబ్బుల్ని అయితే తీసుకొచ్చి వీళ్ళకిచ్చేయి. ఎప్పుడైతే డబ్బులు వాళ్ళకి ఇస్తావో అప్పుడు మళ్ళీ దర్జాగా వాళ్ళ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టుంటాం కాబట్టి ఈ షాప్ ఓనర్ యథాప్రకారంగా మనోజే అవుతాడు. కాబట్టి వెంటనే దీన్ని సాల్వ్ చేయి అని చెప్పేసానంటుంది. ఎందుకనంటే నువ్వు ఈ మాత్రంగా ఇలాగే నిదానంగా ఉన్నావంటే రేపు ఆ పూలు కట్టేదాంతో కూడా మనం మాటలు పడాల్సి వచ్చి ఉంటుంది. ఇది నీకైనా, నాకైనా, మనోజ్‌కైనా మన ముగ్గురికి గౌరవంగా ఉండాలి అనంటే వెంటనే ఆ డబ్బులు తెచ్చేసి వాళ్ళ మొహాన కొట్టాలి. అర్థమవుతుందా? అని చెప్పేసానంటుంది. దాంతో వెంటనే రోహిణికి బండబడినట్టుగా అనిపిస్తుంది. నేనెక్కడి నుంచి తెస్తాను ఆంటీ అనంటే, ఇప్పుడే కదా చెప్పాను మళ్ళేంటి అలా అడుగుతావు అనంటే, అది కాదు అది నాన్న జైలు అనంటే, మీ నాన్నే జైల్లో ఉన్నాడు. ఆస్తులు లేవు. నేను నీకు ఇక్కడ రిక్వెస్ట్ చేయట్లేదు. తీసుకొని రమ్మని చెప్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ పనిని నువ్వు మొదలుపెట్టు. అలాగే తొందరగా డబ్బులు తీసుకుని రా అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ మాట వినంగానే రోహిణికి ఏం అర్థం కాదు. ఇదేంటి ప్రతిసారి నా మీదకే తిరిగి తిరిగి ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటుంది. ఇక్కడ మరోవైపు బాలు వెంటనే రాజేష్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి "రేయ్ ఎక్కడున్నావు?" అంటే "ఇక్కడే స్టాండ్‌లో ఉన్నాను" అని అంటాడు. "ఏమైనా సవారీ ఉందంటే" ఇంకా ఏం సవారీ రాలేదు" అని చెప్పేసి అని అంటాడు. సరే అట్టయితే ఒక పని చెయి. సవారీ లేకపోతే వెంటనే 2 మార్కెట్‌కి వెళ్ళేసి చక్కగా ఫ్రెష్‌గా ఉన్న పూల దండల్ని తీసుకొని రా అని చెప్పేసి అని అంటాడు. దాంతో రాజేష్ ఉండి మీ ఇంట్లోనే పూల వ్యాపారిని పెట్టుకొని నన్ను తెమ్మంటావేంటి అని అంటే, "రేయ్ నీకు చెప్పింది చేయరా సరే ఈ పూల దండలు తీసుకొని వెంటనే షోరూమ్ కాడికి వచ్చి" అంటే, "ఏది మీ అన్నయ్య మనోజ్ షోరూమా?" అని అంటే, "అది మా అన్నయ్యది కాదు. ఇప్పుడు దానికి ఓనర్ మా నాన్న" అని చెప్పేసి అని అంటాడు. "అదేంటి" అని అంటే, "ఇవన్నీ నేను తర్వాత చెప్తా. ముందైతే స్వీట్స్ తీసుకో. అలాగే ఫ్రెష్‌గా ఉన్న 2 గులాబీ పూల దండలు కూడా తీసుకొని నేరుగా అక్కడికి వచ్చేసేయి" అని చెప్పేసి అని అంటాడు. ఇక రెండో చోట వెంటనే అక్కడికి ప్రభావతి, సత్యం కూడా వస్తారు. మీనా కూడా అక్కడికే వచ్చేసి ఉంటుంది. దాంతో వెంటనే ఉండేసి "ఏంట్రా ఇప్పుడు ఇవన్నీ" అనంటే, "అది కాదు నాన్న నువ్వు ఆ షాప్‌కి ఓనర్ కదా" అంటే, "రేయ్ నిన్నేదో నువ్వు మామూలుగా అన్నావు అని అనుకున్నా. నువ్వేంటి" అనంటే, "కాదు నిజం చెప్తున్నాను కదా నువ్వే ఆ షాప్‌కి ఓనర్. సో ఖచ్చితంగా నువ్వు షాప్‌కి వెళ్ళాల్సిందే" అని అంటాడు. దాంతో ప్రభావతి ఉండి "ఏంటి నువ్వు ఇప్పుడు కొత్త కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావు. ఇప్పుడు వాడేదో నష్టపోయాడు. డబ్బులు నష్టపోయాడు. అది చూసి ఇప్పుడు నువ్వు ఇదే ఛాన్స్ కదా అని చెప్పేసి హేళన చేస్తున్నావా? వాడిని చూసి కొని ఆనందపడుతున్నావా?" అని అంటుంది. దాంతో వెంటనే మీనా ఉండి "అత్తయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధలో సంతోషం వెతుక్కునే వాళ్ళం మేము కాదు. మేము ఎప్పుడు కూడా అలా చేయము" అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే తను ఉండేసి "ఇవన్నీ ఏం కుదరదు" అని చెప్పేసి అని అంటుంది ప్రభావతి. దాంతో వెంటనే బాలు ఉండేసి "నాన్న అది కాదు. నేను చెప్పేది ఒకసారి గుర్తు చేసుకో. బాగా శ్రద్ధగా విను. ఇప్పటిదాకా మనోజ్ ఎన్ని పనులు చేసినా ప్రతి దాంట్లో వాడు అత్యాశకు పోయి ప్రతి దాంట్లో నష్టమే తెచ్చాడు. కాస్త బిజినెస్ పెరుగుతుంది అన్న సమయంలో విల్లా అన్నాడు. అక్కడ డబ్బులు పోగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు కల్పన ఇచ్చిన డబ్బులు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు అని చెప్పేసి రోహిణి మాట వినేసేసి ఇక్కడ పెట్టాడు. ఇప్పటికి ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా డబ్బులు మోసపోయాడు. ఇలా తనకి పక్కనుండి దగ్గరుండి అన్ని విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఎలా పడితే అలా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఇప్పటికి ఎంత నష్టం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇంత డబ్బులు నష్టపోతుంటే దాని నష్టం ఎవరికి అని చెప్పేసి అనంగాల్నే ప్రభావతి కూడా ఆలోచనలో పడుతుంది. దాంతో తనంటాడు కొద్ది రోజులు ఈ నష్టాలన్నీ పూర్తయినంత వరకు తనకి బాగా బిజినెస్ అర్థమైనంత వరకు ఈ అత్యాశకి పోకుండా ఉండేంత వరకు కాస్త నీ నిగరానీలో ఉంటే బాగుంటుంది.
పెద్దవాళ్ళుగా మీరు అక్కడ ఉండేసేసి గైడ్ చేస్తే అన్నిటికీ మంచిగా ఉంటుంది అని చెప్పేసానంటాడు. దాంతో ప్రభావతి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే సరే నాన్న నువ్వు వెళ్ళేసితే ముందు రెడీ అయ్యేసిరా, మనం షాప్కి వెళ్దాం, అలాగే అమ్మకు కూడా చెప్పు అంటే తనుండి నేను రాను అని అంటుంది. చూసావా నీకు మంచి ఓనర్ పదవి ఇస్తుంటే అమ్మకి ఏమాత్రం కూడా నచ్చట్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో సత్యం కాస్తంత ముందుకొచ్చి చూడు, ఇప్పుడు నేను అనుకుంటుంది కూడా అదే. మనోజ్ ఏ విధంగా అయితే అన్ని చోట్ల నష్టపెడుతూ ఉన్నాడో బాలు చెప్పిన మాట నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కొద్ది రోజులు బాలు చెప్పిన మాటనే మనం ఫాలో అవుదాం. వెంటనే వెళ్ళేసి నువ్వు కూడా రెడీ అయ్యేసిరా అని చెప్పేసి పంపిస్తాడు. ఇంకా తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాని తర్వాత వెంటనే మీనాతో ఉండేసి నువ్వు రవి ఇక శృతి ఇద్దరిని కూడా ఫోన్ చేసేసి షోరూమ్కి వచ్చేయమని చెప్పు అని అంటాడు. దాంతో తను సరే అని చెప్పేసి అని అంటుంది. ఇక్కడ షోరూంలో మనోజ్ ఇక రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మా రోహిణి అప్పుడే వచ్చి చూసి ఏంటి ఇక్కడ ఫోటో ఉండాలి కదా, ఆ ఫోటో ఏమైంది అని అంటే ఏది ఆ దిష్టి ఫోటోనా, ఆ ఫోటో పెట్టడం మూలనే కదా 30 లక్షలు మనకి నష్టం వచ్చింది అని చెప్పేసి అని అంటాడు. అందుకనే తీసేశాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఇక వెంటనే రోహిణి ఉండేసి సరే అయితే నువ్వైతే ఏమాత్రం కూడా బాధపడకు, వెంటనే మనం ఎంతైతే ఎక్కువగా నష్టపోయామో అతి త్వరలోనే ఈ బిజినెస్తో మళ్ళీ మనం అంతే లాభాల్ని పొందుతూ డబ్బులంతా తిరగదీసి తెచ్చుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి రవి ఇక శృతి కూడా వస్తారు. వాళ్ళిద్దరిని చూడంగానే అదేంటి మీరేంటి ఇక్కడ అని అంటే ఏమో మరి మీనా ఫోన్ చేసి వెంటనే షోరూమ్కి రమ్మని చెప్పేసి చెప్పింది, అందుకనే వచ్చాము అని చెప్పేసి అని అంటారు. దాంతో ఇటు రోహిణి ఇక మనోజ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకళ్ళు అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. ఏం జరుగుంటుందా అని చెప్పేసి, ఎందుకు రమ్మని ఉంటారా అని చెప్పేసి. ఇంతలోనే అక్కడికి వెంటనే బాలు, మీనా, ఇక సత్యం, ఇక ప్రభావతి అందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ రావటం చూసి ఏమై ఉంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే తను అక్కడికి రాగానే రే లెగురా అని చెప్పేసి అని అంటాడు. ఏంటి లేసేది అని చెప్పేసి తను అలాగే చూస్తుంటే అదేంటి ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నావు, రాత్రే కదా చెప్పాను ఈ షాప్కి ఇక మీదట ఓనర్ నాన్న అని చెప్పి, కాబట్టి కాస్త నువ్వు లెగిస్తే నాన్న అక్కడ కూర్చుంటాడు అని చెప్పేసి చెప్తాడు. దాంతో రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు, మనోజ్కి అంతకన్నా అర్థం కాదు. ఇక షోరూంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటా కొత్త ఓనర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజేష్ అక్కడికి గబగబా పూల దండలు అలాగే దాంతోపాటు స్వీట్స్ కూడా తీసుకొని వస్తాడు. ఇక ఇదిగో బాలు నువ్వు చెప్పినవన్నీ నేను తీసుకొచ్చాను అనగానే సరే అటైతే రే లెగురా అంటే సత్యం ఉండేసి రే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ అని అంటే నాన్న నువ్వు గమ్ముగుండు అని చెప్పేసి రే ఎందుకురా దున్నపోతులాగా అలాగే కూర్చున్నావు, ఎన్నిసార్లు చెప్పాలి లెగవమని చెప్పి లెగవింది, నువ్వు లెగిస్తే నాన్న అక్కడ కూర్చుంటాడు అని చెప్పేసి తను లేపుతాడు. ఇంకా తను కూడా లేచి పక్కన నుంచుంటాడు. రోహిణికి ఇవంతా చూస్తూ ఉంటే బగబగ మండిపోతూ ఉంటుంది. ఇక సత్యంని తీసుకొచ్చి తను చైర్లో కూర్చోపెడతాడు. ఇక దండ తీసుకొని వాళ్ళ నాన్న మెడలో వేస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు, చూడు ఇక మీదట ఈ షాప్కి ఓనర్ మా నాన్న, ఇక మనోజ్ అంటారా మీకు లాగానే ఇక్కడ ఎలా అయితే మీరు పని చేస్తున్నారో తను కూడా ఇక్కడ ఒక లాగా పని చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు. దాంతో వాడు ఉండేసేసి వెంటనే మనోజ్ అవసరం ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా అడిగారా నిన్ను అని అంటాడు. అయినా కూడా నువ్వేంట్రా పనోడివి నా గురించి చెప్పేది అని అంటే దాంతో వెంటనే రాజేష్ ఉండేసి నువ్వు పనోడివి, వాడెందుకు పనోడు అవుతాడు, వాడు 2 కార్లకి ఓనర్ అని చెప్పేసి అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇలా అందరూ జోక్ చేసేటప్పటికి తన మీద నవ్వేటప్పటికి రోహిణికి ప్రభావతికి చాలా కోపం వస్తుంది. మనోజ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే తను కూడా ఇంకా ఆపుతావా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక అక్కడే ప్రభావతిని కూడా పిలుస్తాడు. ప్రభావతి రాకపోతే నాన్న చూసావా నీ ఆనందంలో అమ్మకి ఏమాత్రం కూడా సంతోషంగా లేదు, తను మాత్రం నీకు ఇక్కడ పదవిని ఇస్తుంటే గమ్ముగా అక్కడ నుంచుంది అని అంటే తను రమ్మంటే ప్రభావతి కూడా అక్కడికి వెళ్ళి నుంచుంటుంది. ఇక మీనా నుండి మీనా నువ్వు పూలదండ తీసుకొచ్చి అమ్మ మెడలో వెయ్యి అని అంటాడు. మీనా ఒక సెకండ్కి కంగారు పడుతూ ఉంటుంది. నేనేస్తే ఆమెకి నచ్చదా అన్నట్టుగా. తను ఉండేసి ఏంటి ఇప్పుడే కదా చెప్పాను నువ్వు రా మీనా అని చెప్పేశానంటే ఇంకా మీనా దండ తీసుకొచ్చి తన మెడలో వేస్తుంది. ఇక అందరూ స్వీట్స్ ఇవ్వమని చెప్పేసి ముందు సత్యంకి స్వీట్ ఇస్తే ఎందుకురా ఇప్పుడు ఈ స్వీటు అని అంటే నాన్న సంతోషకరమైనది, నీకు కొత్త పదవి వచ్చింది, స్వీట్ అయితే తినాల్సిందే అని చెప్పేసి అని అంటాడు. ఇక తను స్వీట్ తీసుకొని తింటాడు. ప్రభావతి కూడా ఇస్తాడు. ఇక దాని తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ ఇస్తారు. మనోజ్కి ఇస్తుంటే మనోజ్ నాకేం
అవసరం లేదు అన్నట్టుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉంటాడు. తను ఎప్పుడైతే బయటికి వెళ్ళి అక్కడ నుంచుంటాడో అప్పుడే అక్కడికి ముఖేష్ రావటం చూస్తాడు. వామ్మో! ముఖేష్ వస్తున్నాడు అని చెప్పేసి వెనకాలే రోహిణి కూడా వచ్చి ఏమైంది అని అంటే ఇంకా తను ఏం మాట్లాడకుండా గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ఒకసారి లెగు నాన్న అంటాడు. రే ఎందుకురా నాన్న లేపుతున్నావు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి ముఖేష్ సార్ వచ్చారు అని చెప్పేసి అని అంటాడు. వస్తే ఏందంట నేను మాట్లాడతా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా అక్కడికి ముఖేష్ వచ్చేస్తాడు. దాంతో వెంటనే ఏం జరుగుతుంది ఏంటి మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, మీరు ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతలోనే అక్కడికి మనోజ్ 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 అని చెప్పేసి కేకలేసుకుంటూ ఒక నలుగురు వస్తారు. ఏంటా అని చెప్పేసి మనోజ్ గబగబా అక్కడికి వెళ్తాడు. చూస్తే అక్కడ వేరే డీలర్స్ ఎవరైతే ఉంటారో ఊర్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి మనోజ్ నువ్వు ఈ రకంగా మా అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకొని మాకు ఇంకా కూడా నువ్వు ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని మాకు సప్లై చేయలేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో మనోజ్ ఉండేసి అది కాదు ఇప్పుడు నేను కొంచెం బిజీలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడైతే మీరు వెళ్ళండి అని అంటాడు. అందులోనే అక్కడికి ముఖేష్ కూడా వచ్చేస్తాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే సార్ మీరు ఎప్పుడు వచ్చారంటే నేను ఇందాకే వచ్చాను ఏంటి సమస్య అని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో వాళ్ళు ఉండేసి కాదండి ఇలా ప్రొడక్ట్స్ తెప్పిస్తామని చెప్పేసి మా అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మాట కూడా చెప్పట్లేదు, ఇప్పుడు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు, అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి. దాంతో ముఖేష్కి ఒకవైపు కోపం వస్తుంది, మరోవైపు తను దాంట్లో తన తప్పు లేదు నాదే తప్పు, జపాన్ నుంచి రావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు, అది కాస్త డిలే అయింది, సో మీకు త్వరలోనే మీ ప్రోడక్ట్ అయితే వస్తుంది అని అంటే పర్లేదు సార్ మీరు ఇప్పుడు రెస్పాండ్ అయినట్టుగా తిను కూడా మాకు రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంత దూరం మేము వచ్చేవాళ్ళమే కాదు కదా, ప్రతి ఒక్క పని తిను ఏది కూడా మేము చెప్పినా మాకు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, సరే మీరు చెప్పారు కదా ఇక మీ మాటతో మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ముఖేష్కి బాగా కోపం వస్తుంది. వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఇదంతా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి సార్ అది మరి అని చెప్పేసి అక్కడక్కడే గొనుగుతూ ఉంటాడు. వెంటనే సత్యం ఉండి అది కాదు సార్ నేను చెప్తాను, తను బిజినెస్లో కాస్త నష్టపోయాడు, లాస్ అయింది అని చెప్పేసి. దాంతో బాలు ఉండి నాన్న నువ్వుండు నేను మాట్లాడతాను అని చెప్పేసి ముఖేష్కి మొత్తం విషయాన్ని వివరించి చెప్తాడు. ఇలా విల్లా కోసమని తను డబ్బులు మోసపోయింది ప్రతి ఒక్కటి చెప్తాడు. అది చెప్పంగానే వెంటనే ముఖేష్కి చాలా కోపం వస్తుంది. ఇంకా తను వెంటనే ఉండి ఈ బిజినెస్లోకి వచ్చి నేను కనీసం 25 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా నేను ఒక నార్మల్ ఫ్లాట్లోనే ఉంటున్నాను, సో ఒక మామూలు ఫ్లాట్ తీసుకొని దాంట్లో ఉంటున్నాను, నువ్వేంటి బిజినెస్లోకి వచ్చి రాగతలకే 3 కోట్ల విల్లా నీకు కావాల్సి వచ్చిందా, ఎప్పుడు కూడా షార్ట్కట్లో పైకి వెళ్ళాలని చెప్పేసి వేరే వాళ్ళ డబ్బులతో మనం తొందరగా ఎదగాలని చెప్పేసి చూసుకోకు, అలా చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు ఎదగవు, ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉంటావు, ఇంకా వేరే ఎవరైనా అయ్యి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ డీలర్షిప్ని ఇంతటితో క్యాన్సిల్ చేసేసేవాడిని, కానీ ఈ రోజుకి కూడా నువ్వు చేసే తప్పులకి నీ ఫ్యామిలీ మీ నాన్న బాలు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇది నేను క్యాన్సిల్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ పొరపాట్లన్నింటినీ నువ్వు సరిదిద్దుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎటులటు వెళ్ళిపోయినాక అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇంటికాడ ప్రభావతి రోహిణి అందరూ బగ్బగా మండిపోతూ ఉంటారు. ఎప్పుడైతే బాలు ఇంటికి వస్తాడో ఇంటికి రాగానే రే నువ్వేంట్రా ఇక్కడున్నావు, నువ్వు కదా షాప్కి వెళ్ళాల్సింది, ఎందుకు షాప్కి వెళ్ళకుండా ఇక్కడున్నావు, వెళ్ళి షాప్కి వెళ్ళి పని చేసుకో, నానంటే ఓనర్ నువ్వేంటి అని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి వెంట నుండి ఆపరా నోరు మూసుకో, ఏంటి చూస్తున్నాను, ఇందాక షాప్ కాడ కూడా మాట్లాడితే వాడి మీదకి వెళ్తున్నావు, ఏంది నీ అథారిటీ ఏంటి అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి ఏంటి నాన్న ఇలా మాట్లాడుతుంది అని అంటే లేకపోతే ఏంట్రా అసలు ఆ కారు నడుపుకునేవాడు ఆ రాజేష్ గాడు వాడికి ఏమి ఇది ఉందని చెప్పేసి అసలు వాడేవట్రా వీడి దగ్గరకు వచ్చేసి వీడిని హేళన చేసి మాట్లాడుతున్నాడు, షాప్లో అందరి ముందు నుంచొని తిని హేళన చేస్తున్నారు అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు వాడు కాస్త డబ్బులు నష్టపోయాడని చెప్పేసి అందరు కలిసి వీడి మీద పగ తీర్చుకుంటున్నారా, నేను చూస్తున్నాను అని చెప్పేసి. దాంతో మీనా వెంట నుండి ఏం మాట్లాడుతున్నారు మీరు, మాట్లాడితే వేరే వాళ్ళు బాధపడుతుంటే మేము సంతోషపడతాం అన్నట్టుగా అంటారు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్పేసి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికీ కూడా ఆ డీలర్షిప్ ముఖేష్ గారి మూలాన ఈయనకి ఉంది అని అంటే అది కేవలం మా ఆయన మూలానే, అప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా తిను అంతా బిల్డప్ ఇచ్చుకొని మేము ఏదో పెద్ద డబ్బున్న వాళ్ళకి చేశాడు, అప్పుడు కూడా ఆయన క్యాన్సిల్ చేసుకోబోయాడు అని చెప్పేసి అని అంటే దాంతో వెంటనే శృతి ఉండి అవును మీనా చెప్పేది కరెక్ట్, నేను చూస్తూనే ఉన్నాను కదా, ఆ రోజు కూడా తను మనం అందరం రిచ్ అని చెప్పేసి ఎంత నాటకం ఆడేసి తన్ని మోసం చేయబోయాడు, కానీ బాలు నిజాయితీ మూలానే కదా మళ్ళీ
మళ్ళీ తనకి తిరిగి ఆ కాంట్రాక్ట్ అనేది వచ్చింది. ఈరోజు కూడా తను చేసిన మోసానికి అలాగే డీలర్‌షిప్ దగ్గర అందరి దగ్గర తను డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. కానీ ఈరోజు కూడా ముత్తు మొహం చూసి, మామయ్య మొహం చూసే కదా ఆయన డీలర్‌షిప్ క్యాన్సిల్ చేయకుండా ఉన్నారు. మళ్ళీ మీరు బాలునంటారేంటి? అసలు ఇది స్టార్ట్ చేసిందే మనోజ్. మనోజ్ మాట్లాడాడు కాబట్టే బాలు కూడా మాట్లాడాల్సొచ్చింది. మనోజ్ కానీ అలా మాట్లాడకుండా ఉంటే బాలు ఎందుకు ఇలా మాట్లాడతాడు? తప్పంతా వాళ్ళకల్లే పెట్టుకొని వీళ్ళతో మాట్లాడతారేంటి అనని చెప్పేసి అని అంటుంది. ఇక దాంతో ఎటోలటు వెళ్ళిపోతారు. ఇంక ఎవరు ఏం మాట్లాడలేక గమ్ముకుంటారు. మీనా కూడా అక్కడి నుంచి కిచెన్ వైపు కల్లా వెళ్తుంటే వెంటనే ప్రభావతి వచ్చి ఏయ్ ఏంటే చూస్తున్నాను నీకు కూడా తెగ నోరు లెగుస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అనని చెప్పేసి అని అంటుంది. దీనన్నిటికీ కారణం నువ్వే అనంటే అదేంట అత్తయ్య ఒక పని చేయండి, ఎక్కడ సునామీ వచ్చినా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వాటన్నిటి కూడా నేనే కారణం అని చెప్పేసి చెప్పండి, ఇంకా లేట్ ఎందుకు అని అంటుంది. అసలు నిన్ను కాదే అనని చెప్పేసి గబగబా తను అక్కడికి వెళ్ళి వెంటనే రోహిణితో అంటుందన్నమాట. ఇదన్నిటికీ కారణం నువ్వే, నువ్వు కానీ ఇలా చేయకుండా ఉండుంటే ఈరోజు ఈ పూలు అమ్ముకునే దాని దగ్గర నేను మాట పడాల్సి అవసరం వచ్చేది కాదు అనేసి. ఇప్పుడు నేనేం చేశాను ఆంటీ అనంటే నువ్వు కానీ నాకు చెప్పి చేసుంటే ఇవన్నీ ఏం జరిగేదే కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా చేతిలో డబ్బులు రాగానే ఎలా పడితే అలా ఇద్దరు కలిసి చేశారు. మీరు ఈరోజు ఇలా చేపట్టే కదా ఈరోజు ఇంతమందితో మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఈరోజు తర్వాత నువ్వు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేసావా మామూలుగా ఉండదు అనంటే ఇక మీదట అలా ఎప్పుడు చేయను అని అంటుంది. ఇక నేను చెప్పినట్టుగా వెంటనే మీ మామయ్యతో మాట్లాడి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ మొహాన్ని కట్టు, అప్పుడు కానీ ఒక్కొక్కళ్ళ నోర్లు మూత పడవు అని చెప్పేసి అని అంటుంది. ఇవంతా వినిన తర్వాత రోహిణికి మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. ఏంటా ఇదంతా మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేసింది మ్యాటర్ అంతా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు బాలు ఇవన్నీ వింటూనే చూసావా మా అమ్మ ఒకప్పుడు నిన్ను తిట్టేది, ఈరోజు రోహిణిని తిడుతుంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే తనుండి అవన్నీ కాదులే అండి, నాకైతే అత్తయ్య తిట్లు ఎప్పుడు చూసినా కామన్ అయిపోయినాయి, విని నాకు అలవాటైపోయింది, కానీ రోహిణికి అలా కాదు కదా అని చెప్పి ఇక రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అసలు ఇదంతా ఆంటీ తిప్పి నన్నంటదేంటి అని చెప్పేసి అని అంటుంది. ఈ రోజుకి ఆ ముఖేష్ ఏమన్నాడు అని చెప్పేసి అని అంటుంది. ఏమన్నాడు అయినా కూడా మా నాన్ని ఓనర్షిప్గా కూర్చోబెట్టేది ఏంటి అని చెప్పేసి అని అంటే అదేంటి మళ్ళీ అదే మాట మాట్లాడతావు, ఆయన ఏమన్నాడు నిదానంగా మనం చిన్నగా ఎదగాలి, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా షార్ట్కట్లో మనం పెద్ద రిచ్ అయిపోవాలని చెప్పేసి ఆశపడకూడదు అని చెప్పాడా లేదా, నువ్వెందుకు మరి ఆశపడ్డావు అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే మనోజ్ ఉండేసి నేను ఒక్కడనే ఆశపడ్డానా, నువ్వు పడలేదా, నువ్వు కూడా పడ్డావుగా అని చెప్పగానే రోహిణి అవాకై చూస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. ఇప్పుడు బాలు వెంటనే గుణాకి సంబంధించిన నెక్స్ట్ ఏదైతే రహస్యం ఉందో దాన్ని కూడా వెంటనే అందరి ముందు బయట పెట్టబోతున్నాడా, పెడుతుంటే అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.